హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి నేనైతే పావు బాజీ చేస్తున్నానండి. చాలా చాలా బావుంటుంది. చాలా సింపుల్ రెసిపీ. ఇంట్లో ఉన్న వాటితోనే మనము అచ్చం బయట తిన్నట్టే చేసుకోవచ్చు. ఇక మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా నేనైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఫస్ట్ ఒక బటర్ ముక్క వేసుకొని ఈ బటర్ కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇది బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్ బఠానీ, ఒక కప్పు వరకు ఉల్లిపాయలు. సో వీటన్నిటిని సన్నగా తరుక్కోవాలండి. ఇవి బాగా ఉడకాలి. సో అందుకని ఒకసారి ఫస్ట్ వీటిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి 4, 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గితే తొందరగా మెత్తబడిపోతాయి కదా, అందుకనే ఇవి కొద్దిగా మెత్తబడిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు టమాటా ముక్కలు, అలాగే 3 బంగాళాదుంపలని నేను ఫస్టే ఉడికించి పెట్టుకున్నాను. సో వీటన్నిటిని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్స్ కూడా తొందరగా మగ్గిపోవడానికి, ఆనియన్స్, టమాటాలు కూడా. సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ వాటర్ అంతా దగ్గర పడి ఈ ఫ్రెష్ బఠానీ, అలాగే కొద్దిగా టమాటాలు ఉన్నాయి కదండీ, టమాటా, క్యాప్సికమ్ ఇవన్నీ బాగా మెత్తగా ఉడకాలి. సో ఫస్ట్ మనం పావు బాజీ చేసే ప్రాసెస్‌లో ఈ స్టెప్ అయితే ఫస్ట్ అండి. సో వీటినైతే మెత్తగా ఉడికించుకుంటేనే మనకి పావు బాజీ కర్రీ తిన్నప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. ఎక్కడ మనకు కర్రీ అస్సలు ఉండకూడదు. మొత్తం పేస్ట్ అయిపోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ దగ్గర పడిపోయి ఇక్కడ మనకి బఠానీ కూడా ఉడికిపోయింది. జస్ట్ ఆ బఠానీనంతా స్మాష్ చేసుకోవాలి. అందుకని నేను ఇలా ఈ విధంగా బాగా ఒత్తుకుంటున్నానండి. సో మీ దగ్గర ఇలాంటిది లేకపోతే పప్పు గుత్తైనా వాడొచ్చు. ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకుంటే చూస్తున్నారు కదా, మనకైతే ఇక్కడ మెత్తని పేస్ట్‌లా రెడీ అయిపోయింది. సో ఇదైతే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2 ముక్కలు బటర్ వేసుకున్నాను. బటర్ కరిగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకున్నాను. ఇవి రెండిటి ఫ్లేవర్ చాలా బావుంటుందండి. బటర్‌లో కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్‌ని అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇంత బటర్ వేశారు అనుకోకండి. ఎందుకంటే మనకు అచ్చం బయట తిన్న టేస్టు, ఆ టేస్ట్ రావాలంటే ఇంట్లో ఈ మాత్రం బటర్ వాడితే బావుంటుందండి టేస్టు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, అలాగే పావు బాజీ మసాలా అండి 1 స్పూన్నర వేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలిపేసుకొని ఇక్కడ కూడా కొన్ని వాటర్ వేసుకొని ఈ మసాలాలు వేసాం కదండీ, ఉప్పు, కారం కూడా పావు బాజీ మసాలా, ఇది కొంచెం మగ్గేంత వరకు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు మనం ఉడికించుకుందాము. సో అలా ఉడికించుకుంటే ఇదంతా బాగా కలిసిపోయి అలాగే బటర్ అంతా లైట్‌గా పైకి తేలిపోయి టేస్ట్ బావుంటుందండి. చూస్తున్నారు కదా, ఇది దాదాపు మనకైతే రెడీ అయిపోయిందండి. బాగా మెత్తగా ఉడికిపోయి కమ్మగా వాసన వస్తుందండి ఈ స్టేజ్‌లో అయితే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది దించేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక బటర్ ముక్క వేసుకుంటున్నాను. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం పావు బాజీ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇక్కడ పావు బాజీ బ్రెడ్ తీసుకొని ఒకసారి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. సో ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత దాన్నైతే అటు ఇటు బటర్‌లో బాగా వేగించుకోవాలి. ఇలా బాగా కాల్చుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. అటు ఇటు బాగా కాల్చుకోవాలి. ఇక్కడ బటర్ సరిపోకపోతే నేనైతే ఇంకొంచెం యాడ్ చేసి కూడా అటు ఇటు బాగా కాల్చుకున్నాను. ఇది ఎంత బాగా కాలితే మనము కర్రీలో తినేటప్పుడు, పావు బాజీ కర్రీలో తినేటప్పుడు అంత బావుంటుంది. అటు ఇటు బాగా కాలిపోయిందండి. ఇప్పుడు ఇదైతే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని వేడిగా మనం పావు బాజీని అయితే సర్వ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. అచ్చం బయట తిన్నట్టే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.